ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పూర్ణం బొబ్బట్లు. ఉగాది స్పెషల్ అనమాట. సో, దీనికోసం ఒక కప్పు శనగపప్పుని తీసుకొని ఇలా 2 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. గంట సరిపోతుంది. అప్పటిలోపు ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి, అందులో కొద్దిగా సాల్ట్, నెయ్యి, కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మనం చపాతీ పిండిలాగా కలుపుకుంటూ ఇలా ముద్ద చేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి రాసుకొని పైనుంచి ఒక తడుపుకున్న చిన్న కర్జూప్ లాంటిది లేదా తవాల్ ఏదైనా వేసుకోవచ్చు. పైనుంచి ఒక బౌల్ రివర్స్లో ఇలా బోర్లించి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పు కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో సోంపు కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా పప్పు గుత్తితో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు అందులో 2 కప్పుల షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకొని పైనుంచి నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దగ్గర పడుతుంది. కొద్దిసేపు గాలికి పెడితే కొంచెం గట్టిగా అయిపోతుంది. అప్పుడు పూర్ణం పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు చపాతీ ముద్దది మనం నానబెట్టుకున్నాం కదా! ఆ చపాతీ ముద్దలో కొంచెం ఇలా అరచేతి మందం ఎల్మనుకొని అందులో పూర్ణం పెట్టుకొని ఇలా చపాతీలా మెల్లగా మన చేతి వేళ్ళతో రౌండ్‌గా అనుకుంటూ రావాలి. కొంచెం పూరి కన్నా పెద్ద సైజ్ చేసుకుంటే సరిపోతుంది. దోసల పెంక అయినా సరే ఇంకేదైనా పెంక అవైలబుల్‌గా ఉంటుంది కదా మీ దగ్గర. ఆ పెంకపై ఏసుకొని ఇలా నెమ్మదిగా అటు ఇటు రివర్స్ చేస్తే ఇలా పర్ఫెక్ట్ పూర్ణం బొబ్బట్లు రెడీ. మీకు ఇంకా డీటెయిల్‌గా వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ ఫుల్ వీడియో క్లిక్ చేసి చూసేయండి. అందులో పూర్ణం బొబ్బట్లు, నువ్వుల బొబ్బట్లు ఎలా చేయాలో ఫుల్ వీడియో ఉంటుంది. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.